నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మైక్రో ఫైనాన్స్లో ఎప్పటి నుంచో బాధితుల కోసం పోరాడుతున్నటువంటి సంపత్ నాయక్ అండ్ టీం కూడా వాళ్ళ రూట్ మార్చినట్టు కనిపిస్తూ ఉంది. గతంలో ప్రెస్ మీట్లు కూడా పెట్టి వాళ్ళ ప్రెస్ మీట్ల ముందు కూడా వారు ప్రూఫ్స్ కొన్ని బయట పెట్టడం జరిగింది. అదేవిధంగా కాల్ రికార్డింగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, చాలా బయట పెట్టడం జరిగింది. కానీ ఈ మధ్య కొత్త తరహాగా రాజకీయ నాయకులను, పార్టీ అధ్యక్షులను కలుస్తూ ఉన్నారు. అసలు ఎందుకు రూట్ మార్చారు, వారి యొక్క ప్లాన్ ఏంటి, తదుపరిగా ఏం చేయబోతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సంపత్ నాయక్ గారు మాట్లాడదాం. అన్న, నిన్న మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కలవడం జరిగింది, ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్షుని కలిగింది. ఎందుకు ఈ రూట్ ఎందుకు అటు నుంచి ఇటు మారింది? మళ్ళీ నేను ఏమంటున్నా అంటే, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసుకునేటప్పుడు మాత్రమే కాదు ఈ పార్టీలు ఉన్నాయి. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రజలకు బాహటంగా నిలబడాల్సిన అవసరం ఎందుకన్నా అన్ని పార్టీలకు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు బాధితులు మెజారిటీకి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మధ్యతరగతి పేద బిడ్డలు. వీళ్ళు నమ్మి మోసపోయి వీళ్ళ పొలాలపైన కావచ్చు, లేకపోతే ఇళ్లపైన కావచ్చు, లేకపోతే వీళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాలు అన్నీ కుదవ పెట్టుకొని వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళందరూ మోసపోయినారు. సో ఇందులో భాగంగానే నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా ఇప్పటికే సీఎం గారు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే అందరికి నిందితుల పైన కేసులు కూడా కావడం జరిగింది. నిందితులతో పాటు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ మంగ్లీ గారి పైన కూడా కేసు అయింది అనుకుంటూ చెప్పారు. నేను ఏమంటున్నా అంటే, మిగతా పార్టీల దగ్గర కూడా వచ్చినాం. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్నను కూడా కలిసినాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రజల తరపు నుంచి పోరాడాలి, మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడాల్సిన ఆవశ్యకత కూడా ఎక్కడైనా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా పోతాం. వాళ్ళది కూడా సపోర్ట్ తీసుకొని ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలకు బాహటంగా నిలబడాల్సింది పార్టీలు, ఈ రాజకీయ పార్టీలకు ఎంతైనా ఉందని అనుకుంటున్నాం. అంటే మీరు మంగ్లీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు డే బై డే ఈ కేసులో ఒక్కొక్క స్టెప్ తీసుకొని కూడా ఆమె చుట్టూ ఈ కేసును నడుపుతూ ఉన్నారు తప్ప మిగతా ఎవరైతే నిందితులు ఉన్నారో వారెవరి గురించి కూడా మాట్లాడట్లేదని ఒక ఆరోపణ అయితే వస్తూ ఉంది. అది మీ భ్రమ అని అనుకుంటున్నాం. మంగ్లీ చుట్టూ ఉచ్చు బిగించాల్సిన అవసరం మాకేముంది? పేద బిడ్డల దగ్గర డబ్బులు తీసుకున్నాడు మధు, బాలాజీ, హిమకాంత్ రెడ్డి, అభిషేక్, శివ చౌహాను. మధుకు మంగ్లీకి సంబంధం లేదనుకున్నాడు. అన్ని వీడియోతో సహా, ప్రూఫ్తో సహా బయట పెడుతున్నాం. దాంట్లో అందరు ఎవరైతే ఉన్నారో మెజారిటీ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు, మోసపోయిన వాళ్ళు బంజారా బిడ్డలు. ఇప్పటి వరకు 9 మంది చనిపోయింది బంజారా బిడ్డలు. 4 ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నది బంజారా బిడ్డలు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది 1 కోటికో 2 కోట్లకు సంబంధించింది కాదు, కొన్ని 100 కోట్లకు సంబంధించింది. అందుకనే మేము బాజాబ్తాగా వీళ్ళు ఎంబడి నిలబడుతున్నాం, వాళ్ళ తరఫు నుంచి పోరాడుతున్నాం. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కొంతమంది కర్నూలు బాధితులు కూడా గతంలో కనబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరు కూడా కనిపించినటువంటి నిజంగా బాధితులు ఇప్పటికి కూడా ఉన్నారా? అక్కడ పోరాడుతున్నారు వాళ్ళు కూడా? అది ఆ విషయం పైన నాకు పూర్తి అవగాహన లేదు. అది సుబ్బు గారు తీసుకొచ్చింది. కర్నూలుకు సంబంధించిన వాళ్ళు మిగతా బాధితులు గిట్ట ఉంటే ఆ ప్రభుత్వం, అక్కడ మాది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ కూడా మేము పోరాటాలు చేస్తాం. వాళ్ళపైన కేసులు పెట్టించేసి, లేకపోతే అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మేము సహాయ సహకారాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఇక్కడ ఏంటంటే మేజర్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మల్లెపల్లి, దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, ఇప్పుడు తమ్ముడు కూడా దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు బాధితులు, మాకు వీళ్ళ తరపు నుంచి మేము పోరాడుతున్నాం. అంటే అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే పార్టీల రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు, అక్కడ కూడా పార్టీల వైజ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఏమైనా ప్లాన్ వేసుకున్నారా మీరు కూడా? బాధితులకు న్యాయం చేసే విషయంలో ఆల్రెడీ అక్కడ లోకేష్ గారు స్పందించారు 10 కోట్ల విషయం పైన. అదేవిధంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో రామ్ తల్లూరు గారు ఇప్పటికే స్పందించి ఉన్నారు. అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలవబోతాం, అవసరం ఉంటే కలుస్తాం. బాధితుల పక్షాన నిలబడాలని కూడా ఒక రిక్వెస్ట్ కూడా చేస్తాం. ఎందుకు ఎంక్వైరీ ఇంత ఫాస్ట్గా ఎందుకు నడవట్లేదు? అంటే ఇంతమంది బాధితులు ఉన్నారు, ఇన్ని కోట్ల డబ్బులు నష్టపోయామని చెప్తా ఉన్నారు కూడా, అంతమందిని మీరు కూడా జనాలందరినీ కూడా వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు కూడా తీసుకొస్తా ఉన్నారు. కానీ ఎందుకు మరి జనాలు బయటికి ఇంకా ఎక్కువ శాతంలో బయటికి రాలేకపోతా ఉన్నారు? ఎందుకు రావట్లేదు? ఈ క్వశ్చన్ మీరే వీళ్ళు బాధితులు అడగండి. ఒకవేళ మీరు కానీ బయటకు వస్తే మీ డబ్బులు ఇవ్వము, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము, లేకపోతే మిగతాది చేయడము, లేకపోతే మేము జైలుకి పోతే పోతాము, మీ డబ్బులు రావు అనుకుంటే ఇవాళ ఎవరైతే ఉన్నాడో ప్రధానమైన బాధితులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఈ విధంగానే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అది పోలీసు వాళ్ళ చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. పోలీసు వాళ్ళు చేయాలి, అదంతా ఈఓడబ్ల్యూ టీం చేయాలి. ఇప్పటికే మధు అకౌంట్ నుంచి మన శివ చౌహాన్ అకౌంట్కు డబ్బులు పోయాయని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అది మేము చెప్పడం కాదు,
ఈఓడబ్ల్యూ వాళ్ళే చెప్పారు కాబట్టి డెఫినెట్గా అది కేసు ముందుకు తీసుకుపోవాల్సిన విషయం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే 4 times ఏమో మనీ వచ్చాయి, జస్ట్ 30,000 అని కూడా రావడం జరిగింది. ఏదో రెంట్ పే చేసామన్నట్టు కూడా అది వాస్తవం. అది ఇట్లా రెంట్ పే చేశారు 30,000 అని మీకు చెప్పారా? ఈఓడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు చెప్పారా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు చెప్పారా? వాళ్ళ తరపు నుంచి నేను ఏమంటున్నా అంటే అది ఎక్కువ అమౌంట్ వచ్చింది, భారీ మొత్తంలో ఉందన్నారు. ఎందుకు మీకేమైనా 30,000 అని మీకేమైనా ప్రూఫ్స్ ఏమైనా చూపించారా? మాకు కొంతమంది చెప్తారు కదా, మేము ఇప్పటి వరకు మాట్లాడింది విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్తోనే మాట్లాడాం. మేము ఆధారాలతోనే చెప్తున్నాం. వాళ్ళు అడిగే ప్రశ్న కూడా మిమ్మల్ని లేదు నీకు ఇది క్వశ్చన్ కావాలంటే ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళని అడగండి, పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని. భారీ మొత్తంలో 4 సార్లు ట్రాన్సాక్షన్ అయిందంటారా? నేను ఏమంటున్నా అంటే వాళ్ళు 4 సార్లు ట్రాన్సాక్షన్స్ అయిందన్నారు. మధుకు మంగళికి, మధుకు శివకు అసలు సంబంధమే లేదన్నారు. కానీ సంబంధం ఉందని పోలీసు వాళ్ళే చెప్పారు కదా. మేము అన్నది అది ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ఎందుకు అంటే మీరు ప్రస్తుతానికి అయితే ఈరోజు బీజేపీ ఆఫీస్లో కూడా కలవడం జరిగింది. నెక్స్ట్ మరి బీఆర్ఎస్ ఆఫీస్ కూడా వెళ్తారా? కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కలిసే అవకాశం తప్పకుండా బాధితులకు న్యాయం జరగడానికి ఎంత దూరంగానే వెళ్దాము. ఏ పార్టీకి నాయకులను కలుస్తాం, మానవతావాదులను కలుస్తాం, సంఘాలను కలుస్తాం. అందరినీ ఐక్యంగా తీసుకెళ్లి పోరాటం చేయడానికి బాధితులకు న్యాయం చేయాలి. ప్రాణాల కంటే గొప్పవి ఏవి కావు, ఏ వ్యవస్థ కూడా కాదు, ఏ చట్టం కూడా కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు బాధితులు ఇప్పటికే 9 మంది ప్రాణాలు పోయినాయి. 9 మంది ప్రాణాలు పోయిన ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరణం. అయినా ఇప్పటికీ ఈఓడబ్ల్యూ ఆఫీసరు వాళ్ళు క్లారిఫికేషన్ చేశారు. ఎందుకంటే మధుకి మంగళికి ఎటువంటి సంబంధం లేదన్నప్పుడు ఆధారాలను బయటికి పెట్టాము. అలాగే ఈ శివ చౌహాన్ 20 రోజులు ప్రెస్ మీట్ ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకొని ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని మీద ఒట్టేసి మరీ ప్రమాణం చేసి మరీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూడండి నేను ఎంత దైవభక్తుని అన్నాడు. మరి శుద్ధపూస మరి మాట్లాడిన నెక్స్ట్ మినిటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రతి వీడియోస్ కానీ ఆ అకౌంట్ మొత్తం డిలీట్ చేసాను. సంబంధం లేదు, బాధ్యత లేదు, నన్ను బద్నాం చేస్తారన్న శుద్ధపూస మరి అకౌంట్ ఎందుకు డిలీట్ చేసినట్టు? మరి ఆ వెంటనే హనుమంతుడి మీద ప్రమాణం వేసి శివలాల్ మహారాజ్ మీద ప్రమాణం వేసిన వెంటనే ఈ మూర్ఖుని మా కమ్యూనిటీ బహిష్కరించేసింది. అప్పుడు వీడు ఇక కమ్యూనిటీ అని చెప్పుకునేది ఇక వాని విఘ్నతకు వదిలేస్తాం. కానీ ఇప్పుడు చెప్పిన వెంటనే ఈఓడబ్ల్యూ ఆఫీసర్లకి మేము చెప్పలేం కదా. వాళ్ళు చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత భారీ మొత్తంలో 3 సార్లు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి ఈఓడబ్ల్యూ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారం మీ మీడియా చూపించినటువంటి ఆధారంగా మాట్లాడారు. మరి సంబంధం లేనటువంటి వ్యక్తికి ఇక్కడ 3 సార్లు అంటారు, మరి అక్కడ మంగళి గారి అకౌంట్కి 25 లక్షలు అని చెప్పేసి వారే ఒప్పుకున్నారు కదా. మరి సంబంధం లేని వ్యక్తికి అభిమానులకు మరి ఈ అభిమానిని ఇట్లా చేస్తే ఎంతమంది అభిమానులకి ఎంతమందిని మోసం చేశారు అది కూడా చెప్పాలి కదా. ఒక మా మధు అభిమాని, మరి ఈ అభిమాని దగ్గర 25 లక్షలు ట్రాన్సాక్షన్ పెట్టుకున్నావు, మీ తమ్మునికి పెట్టుకున్నావు, మీ ఇంట ఇట్లా ఎంతమంది అభిమానులను ఇట్లా మోసం చేసినట్టు మరి అది కూడా స్టేట్మెంట్ ఇవ్వు కదా. బాధితులకు న్యాయం చేస్తా అన్నది, బాధితులకు అండగా ఉంటా అన్నావు. మరి అదే బాధితులు చనిపోయినారు కదా, మరి ఆ రమేష్ కుటుంబాన్ని పోయి పరామర్శించాలి కదా. మరి ఆ విఘ్నత లేదా నీకు? ఆ బాధ్యత లేదు. ఇట్లా 100 మంది ప్రాణాలు పోతారు, నీ పొట్టన పెట్టుకుంటున్నావా? మరి అంత మాట్లాడుతుంటే బదనాం చేస్తున్నట్టు. పార్టీల అధ్యక్షులు అందరినీ కలుస్తూ ఉన్నారు, కానీ పార్టీలో ఉన్నటువంటి బంజారా నాయకులు ఏమైనా కలిసే అవకాశం ఉందా? ఇక వాళ్ళు ఇప్పుడు పార్టీ అధ్యక్షులను కలిసినాక కింద నాయకులను కలవాల్సిన అవసరం ఏంది? వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు ముందే రావాలి. కానీ వారు ఎందుకు వస్తారు? వారికి సమాచారం లేదా? వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా లేదా? మరి పార్టీలో నల్గొండ బిడ్డలు ఉన్నారా లేరా? అది కూడా వాళ్ళకి వదిలేసి ఇప్పుడు అందరూ ప్రాణాలు పోతుంటే మరి అధ్యక్ష వారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇది 100 కోట్ల 1000 కోట్ల స్కామ్. ఇది స్కామ్ అయినప్పుడు అందరు ముందుకొచ్చి రావాలి. మరి దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది? మరి రానప్పుడు అనుమానాలకు కూడా తారి తీస్తుందని కూడా మాట్లాడుతున్నాను నేను. అంటే మంగళి తరపు నుంచి కూడా కొంతమంది బంజారా పెద్దలు కూడా మీకు ఫోన్ చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాస్తవం అయితేమన్నా? అది వాస్తవం. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు, ఇది ఏదైనా పెద్ద ఏంది మన కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టుల కంటే మన తండా పంచాయతీ గొప్పది. మరి దాంట్లో వచ్చి మాట్లాడదామంటే మరి మంగళి గారిని నిన్న మా సంపత్ నాయక్ గారు స్వాగతించారు కదా. నువ్వు ఏ నాయకులతోనే ఏ ఆఫీసర్లతో ఏ నాయకులతో అయితే మాట్లాడిస్తున్నావో ఆ నాయకులను పట్టుకొని రా, తండా ప్రజలను చూపిస్తాం, ఎవరెవరు ఎంత ఇచ్చిరో వాళ్ళ ప్రామిసర్ నోట్ ప్రకారం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాయి, మేము కూడా స్వాగతిస్తాం దానికి. ఇప్పుడు అల్టిమేట్గా బాధితులు ఆ ల్యాండ్లు అమ్ముకున్నారు, మార్టిగేజ్ చేశారు, పిల్లల పుస్తకాలు అమ్ముకున్నారు, ఫైనాన్స్ తీసుకున్నారు, చుట్టాల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చున్నారు. ఏజెంట్ వ్యవస్థ చాలా పెద్దగా ఉంది. ఆ ఏజెంట్ వ్యవస్థని కస్టడీకి తీసుకోమంటున్నాము. వాళ్ళు వస్తా అంటే మేము స్వాగతిస్తాం. మాకు అల్టిమేట్ కావాల్సింది బాధితులకు న్యాయం. అది ఏ విధంగా అవుతుంది అనేది వారికి తెలుసు. ఇప్పుడు వాళ్ళకి రావడానికి మేము ఎందుకు కాదంటాం?
సో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరిని కలిసిన తర్వాత మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? అదే చెప్పాం కదా, ఇన్ని వరకు మేము ఆధారాలు తీసుకొచ్చాం, ఇంకా చాలా ఆధారాలు వస్తున్నాయి మాకు, అవి కూడా తీసుకొస్తాం. కానీ ఇప్పుడు బాధితులని ప్రజా పోరాటంలో దిగుతాం, ఎందుకంటే ఇంటిమేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. మా చెవులలో లేదు, మాకు సమాచారం లేదని రేపు బురద జల్లకుండా రేపు ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటాం. భారీ మొత్తంలో ప్రజా పోరాటంలో దిగుతాం, ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఈరోజు వీరం కలిసాం, రేపు కేటీఆర్ని కలుస్తాం, డీజీపీ గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాం, గవర్నర్ గారిని కూడా కలవబోతున్నాం. బట్ అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్. ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి వచ్చాం.